హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. తెలంగాణలో రాబోయేటటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు కనుక చూసుకున్నట్లయితే 30 డిపార్ట్మెంట్స్లో దాదాపుగా 15,000-16,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి మరి భర్తీ అయితే జరగడం జరుగుతుంది. సో మొత్తం ఇక్కడ ఆర్థిక శాఖ 1 by 1 నోటిఫికేషన్స్ను ఆమోదిస్తూ వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకు అఫీషియల్గా ఏదైతే మనకు ఈఓ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఏదైతే ఉన్నాయో, సో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 సంబంధించినటువంటి పోస్టులకు మనకు రీసెంట్గానే మరి ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం జరిగింది. సో ఈ దాంట్లో దాదాపుగా ఈ నోటిఫికేషన్స్లో 190 పైగా మరి తెలంగాణలో అప్కమింగ్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దాంతోపాటుగా మిగతా కొన్ని నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వెటర్నరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి పోస్టులు మరి దాదాపుగా 100 పోస్టులతో అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయితే రాబోతుంది. దాంతోపాటుగా మిగతా సంబంధించినటువంటి పోస్టులు మరి ఎఫ్బిఓ సంబంధించినటువంటి పోస్టులు. సో ఎస్పెషల్లీ మనకు గతంలో నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం, ఎఫ్బిఓలో దాదాపుగా 1,400 పైగా మరి నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఉన్నది. మరి ఈ నోటిఫికేషన్స్ తెలంగాణలో మరి భర్తీ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. 100% ఇక్కడ రిక్రూట్మెంట్ దిశగా మరి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కసరత్తు చేయడం జరుగుతుందనేసి మనం గతంలో నుంచే చెప్పుకున్నాం. సో ఈ విధంగా మరి భర్తీ అయ్యేటటువంటి నోటిఫికేషన్స్లో మరి ఎఫ్బిఓ ఒకటి. సో గతంలోనే 2017-18 ఈ టైంలో మనకు నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది ఎఫ్బిఓ సంబంధించినటువంటి. మరి అప్పటి నుంచి ఈ యొక్క ఖాళీలు మరి అట్లాగే ఉన్నాయి. మరి భర్తీకి సంబంధించినటువంటి నోచుకోలేనటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే అటవీ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో, సో వాళ్లకు మరి తక్కువ మంది పనిచేస్తున్నారు అనేసి కొన్ని ఆర్టికల్స్ కూడా చూసాము. సో ఈ పోస్టులను కూడా మరి భర్తీ దిశగా మరి ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుందండి. దాంతోపాటుగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు సంబంధించినటువంటి పోస్టులకి మరి కొత్త నిబంధనలు తీసుకొస్తారా, లేకపోతే గతంలో ఉన్నటువంటి నిబంధనలు తీసుకొస్తారా అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాస్తవానికి గతంలో ఉన్నటువంటి నిబంధనలు ఏదైతే ఉన్నాయో, సో దానినే ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు నిరుద్యోగులు సో చాలా ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతుందండి. సో గతంలో మనకు ఏదైతే ప్రాసెస్ ఉందో, రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉన్నదో, సో అట్లాగా కాకుండా మిగతా కొత్త ప్రాసెస్ను ఈ మధ్య తీసుకురావడం జరుగుతుంది. సో మరి ఈ నోటిఫికేషన్స్లో మరి ఏ ప్రాసెస్తోనే ముందుకెళ్తారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు సంబంధించినటువంటి పోస్టులు అంటే మరి పాత సంబంధించినటువంటి రూల్ ప్రకారమే వెళ్ళడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. దాంతోపాటుగా ఏఈల పోస్టులకు సంబంధించినటువంటి ఆల్రెడీ ఫైల్ వెళ్ళిపోయింది. సో ఖచ్చితంగా మరి 100% ఇక్కడ నోటిఫికేషన్ దిశగా ఏఈ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మరి వచ్చే దిశగా కూడా కనిపిస్తుంది. దాదాపుగా ఏఈల సంబంధించినటువంటి పోస్టులు కూడా చాలా పెద్ద ఎత్తుగా ఉన్నాయి. కాబట్టి సో ఎవరైతే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్స్ సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారో, మీ ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేసుకుని 100% ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఆల్రెడీ మనము 60,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీల్లో కొన్ని ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి కూడా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. తర్వాత ఏఎస్ఓ లేదా ఎంపీఎస్ఓ అంటున్నాం. సో ఈ ఏఎస్ఓ సంబంధించినటువంటి ఎంపీఎస్ఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మనకు గతంలో 2017-18 ఆ టైంలో ఇచ్చారు. మరి వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్ట్ ఏదైతే స్టాట్స్ ఉన్నారో, సో స్టాటిస్టిక్స్ చేసి ఉన్నారు. సో ఖచ్చితంగా 1 ఇయర్ అయినా, కనీసం 1 ఇయర్ అయినా మరి మ్యాథ్స్ స్టాట్స్ అయినా సరే, అటు కంప్యూటర్ స్టాట్స్ అయినా సరే, సో ఏదో ఒక స్టాట్స్ ఏదో ఒక సబ్జెక్ట్ రిలేటివ్తో మరి డిగ్రీలో అయినా సరే ఖచ్చితంగా స్టాట్స్ 1 ఇయర్ ఖచ్చితంగా చేసి ఉండే అభ్యర్థులకు ఇక్కడ ఏఎస్ఓ లేదా ఎంపీఎస్ఓకు ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది సార్. సో అప్కమింగ్ నోటిఫికేషన్స్లో 100% దిశగా మరి ఈ నోటిఫికేషన్స్ కూడా మరి భర్తీ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎక్కువ కనిపించేటటువంటి సిచ్యువేషన్. దాంతోపాటుగా విద్యుత్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ 100% భర్తీ దిశగా కనిపిస్తుంది. సో విద్యుత్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో 5,000 పైగా ఇక్కడ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ కానున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇది ఓవరాల్గా మనకు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.